ప్రేమ పుట్టుకొచ్చి మత్తులోకి దించుతోందిగా ఈ చుట్టూ ఫ్రెండ్స్ డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. నేను వాడిన మెటీరియల్ మొత్తం అండ్ క్యాప్ కట్ని టర్బో విపిఎన్ కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని 1 by 1 చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. వీడియోని మొదలు పెట్టే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ టర్బో విపిఎన్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రీ విపిఎన్ అప్లికేషన్. మీ దగ్గర వేరే విపిఎన్ ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకోండి, ఏది లేకపోతే దీన్ని కనెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ క్యారెట్ సింబల్ పైన క్లిక్ చేశాను. టర్బో విపిఎన్ అనేది సూపర్ ఫాస్ట్ ఉంటుంది మిగతా విపిఎన్ల కంటే. నేను లాస్ట్ 2-3 years నుంచి ఇదే వాడుతున్నాను. ఓకే, మినిమైజ్ చేశాను. యాడ్ ప్లే అయినా మనకు సంబంధం లేదు, విపిఎన్ కనెక్ట్ అయింది. ఇప్పుడు క్యాప్ కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. మీరు నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని కింద హెచ్డి టిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేయండి. యాడ్ అవుతుంది. లాస్ట్కి వెళ్తే ఎండింగ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేయండి. ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు లిరిక్స్ ఎండ్ అయిపోతాయి. కరెక్ట్గా ఎండ్ అయిన పాయింట్లో లిరిక్స్ పెట్టి కరెక్ట్గా ఈ లిరికల్ వీడియోని స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ అవుతుంది. ఈ లిరికల్ వీడియోని టచ్ చేయండి. ముందు టచ్ చేసి స్ప్లిట్ చేయకుండా ఎక్స్ట్రాక్ట్ ఆడియో చేయండి. పక్కకు వెళ్తే దాన్ని టచ్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని వస్తుంది. ఆడియో బయటకు వచ్చాక ఇప్పుడు ప్లే చేసుకుంటే వెళ్ళి లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర స్ప్లిట్ చేద్దాం. కరెక్ట్గా ఈ పాయింట్లో ఎండ్ అవుతున్నాయి. కరెక్ట్గా లిరికల్ వీడియోని స్ప్లిట్ చేశాను. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేశాను. ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి ఫొటోస్ పెడదాం. ఓకే, ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి ఈ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. పైన ఫొటోస్ పైన క్లిక్ చేస్తే మీ ఫొటోస్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడికి వచ్చి మీ ఫొటోస్ 1 by 1 సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకుంటాను 1 అండ్ సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను మీకు క్లియర్గా. 2 3 4 5 6 కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుంటాను, మన చేతిలో పనే కాబట్టి. నేను కొంచెం నా దగ్గర ఉన్న ఫొటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇలా ఓకే, ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుందాం, మన చేతిలో పనే. ఓకే, కొన్ని ఫొటోస్ని యాడ్ చేసి కింద హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. ఫొటోస్ అన్నీ వచ్చినాయి. ప్రతి ఫోటోని క్లిక్ చేసి మిడిల్లోకి జూమ్ చేయండి 2 fingers పెట్టి. ఇప్పుడు నేను చేస్తున్నట్లు మీ ఫొటోస్ అన్నీ కూడా మిడిల్లోకి జూమ్ చేసుకోండి. ఈ విధంగా ఇలా జూమ్ చేసుకోండి. ప్రతి ఫోటోని జూమ్ చేస్తున్నాను చూడండి. ఇలా ప్రతి ఫోటోని జూమ్ చేయండి కరెక్ట్గా మిడిల్లోకి. మీకు ఏమైనా ఫొటోస్ అడ్జస్ట్మెంట్ కావాలంటే చూపిస్తానండి, వెయిట్ చేయండి. ప్రతి ఫోటోని ముందు మిడిల్లోకి జూమ్ చేసుకుంటున్నాను. ఇలా మీ ఫొటోస్ కూడా ఇలా చేయండి. ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుందాం, తక్కువైతే యాడ్ చేసుకుందాం, మన చేతిలో పని. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. రైట్, ఇప్పుడు ఈ ఫొటోస్ని ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలంటే మీరు ఫోటోని నొక్కి పట్టి ఫస్ట్కి లాక్కరండి. ఇలా నొక్కి పట్టేసి చూపిస్తా మీకు. జూమ్ చేశాను, దీన్ని నొక్కి పట్టాను, ఇలా తీసుకొచ్చి ఫ్రంట్లోకి పెట్టుకుంటున్నాను. ఇలా మీకు ఏదైనా ఫోటో ముందుకు రావాలంటే ఫోటోని నొక్కి పట్టి ఇలా ముందుకు పెట్టేసేయండి. ఏ ఫోటోనైనా అంతే, మీకు నచ్చిన ఫోటో ముందు రావాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసేయండి. ఓకే, బాగానే ఉంది. రైట్, ఇప్పుడు వీటికి యానిమేషన్స్ పెడదాం. అంతకంటే ముందు 2 fingers పెట్టి జూమ్ చేసి ఫోటోని టచ్ చేయండి. ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 3 seconds స్క్రీన్ మీద చూపిస్తుంది. ఫోటో మీద చివర పట్టుకొని 1.5 సెకండ్కి వెనక్కి జరపండి ఈ వైట్ లైన్ని కరెక్ట్గా. ఓకే, ఈ ఫోటోని టచ్ చేశాను, 1.5 సెకండ్కి జరిపాను. ప్రతి ఫోటోని అట్లా జరుపుకోండి. ఇప్పుడు నేను జరుపుతున్నాను చూడండి. ఈ విధంగా మ్యూజిక్ ఉన్నంత వరకు జరపండి, ఎక్స్ట్రా ఉన్న వాటిని డిలీట్ చేసేద్దాం. లాస్ట్లో పట్టుకొని జరపండి ఈ విధంగా. ఇప్పుడు నేను జరుపుతున్నట్లు జరిపేయండి. 1.5 seconds. ఈ యొక్క ఫోటోని లాస్ట్ మ్యూజిక్ వరకు డ్రాప్ చేసి వదిలేస్తాను. ఈ వైట్ లైన్ క్లిక్ చేసి మ్యూజిక్ వరకు. రైట్, ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్ సెలెక్ట్ చేసుకొని కింద డిలీట్ సింబల్ డిలీట్ చేశాను. ఓకే, ఫొటోస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. అయితే యానిమేషన్స్ లేవు. దానికోసం ఫోటోని టచ్ చేయండి, యానిమేషన్స్ అని వస్తుంది. ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ ఇన్ యానిమేషన్ ఫస్ట్లోనే ఇక్కడ 3వది రాక్ అని చూసారా, ఇది రాక్ హారిజెంటల్ అని ఉంది. ఇది పూర్తిగా జరపండి. పైన ఫోటోని జరపండి, రాక్ హారిజెంటల్లో పూర్తిగా జరపండి. మళ్ళీ పైన ఫోటోని జరపండి, రాక్ హారిజెంటల్లో ఫోటో మొత్తానికి యానిమేషన్ అప్లై చేయండి. ఇట్లా
ప్రతి ఫోటోకి 3వ నెంబర్ పెడుతున్నాను రాక్ హారిజంటల్ అని. కింద ఉన్న యానిమేషన్ మొత్తాన్ని పూర్తిగా జరుపుతున్నాను. ఇక్కడ మీకు కనపడిందా? ఇలా వస్తుంది. అయితే మిగతా వాటికి కూడా పెట్టేద్దాం. ఓకే, ఈ ఫోటోని క్లిక్ చేశాను. యానిమేషన్స్లో రాక్ హారిజంటల్ అండ్ పూర్తిగా జరిపాను దీన్ని ఇలా. మళ్ళీ ఇంకొక ఫోటో రాక్ హారిజంటల్. ఇట్లా అన్నిటికీ ఒకే యానిమేషన్ పెట్టండి, బాగుంటుంది చూడటానికి. ఇలా పెట్టేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి పెట్టేసి యానిమేషన్ పూర్తిగా అప్లై చేశాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. ఈ ఫోటోని క్లిక్ చేసి కరెక్ట్గా కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో శాచురేషన్ అని ఉంటుంది, కొంచెం పెంచండి. ఇలా పెంచి కింద అప్లై టు ఆల్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి రైట్ మార్క్ ఇవ్వండి. కింద అన్ని ఫొటోస్కి కలర్ కరప్షన్ జరుగుతుంది, బాగా కలర్ఫుల్గా కనపడతాయి. ఇప్పుడు ఫస్ట్కి రండి. వచ్చిన తర్వాత ఇలా కింద మీకు ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇందులో బాడీ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీకు ట్రెండింగ్ అనే ఆప్షన్లో చాలా ఉంటాయి ఇక్కడ ఎఫెక్ట్స్. ఇందులో మీకు మెకానికల్ అని ఫస్టే ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దాన్ని టచ్ చేయండి, అడ్జస్ట్మెంట్ వస్తుంది. స్పీడు సైజు కావాలంటే మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, మీ చేతిలో పని. రైట్ మార్క్. ఇప్పుడు ఇది చివర పట్టుకొని నేను వీడియో ఎండింగ్ వరకు అప్లై చేస్తాను. ఇలా చేసి ఫస్ట్కి వచ్చాను. మళ్ళీ ఇక్కడ ఓవర్లై అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యాడ్ ఓవర్లై క్లిక్ చేశాను. క్లిక్ చేసి పైన వీడియోస్ పైన సెలెక్ట్ చేసుకొని పార్టికల్స్ వీడియోని సెలెక్ట్ చేసుకొని హెచ్డి సెలెక్ట్ చేసి యాడ్ పైన క్లిక్ చేశాను. దీన్నే టచ్ చేసి వాల్యూమ్ అనే ఆప్షన్లో వాల్యూమ్ రిమూవ్ చేశాను. తర్వాత వీడియో లాస్ట్కి వెళ్ళి కరెక్ట్గా స్ప్లిట్ చేశాను. ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ లిరికల్ వీడియోని 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకున్నాను. మళ్ళీ ఇదే సెలెక్ట్ చేసుకున్నాను. కింద మనకి స్ప్లైస్ అనే ఆప్షన్లో స్ప్లైస్ అనే ఆప్షన్లో క్షమించండి, పలకటం కుదరలేదు. లైట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, స్ప్లైస్లో లైట్ని సెలెక్ట్ చేసుకోండి, చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేస్తాను. ఇప్పుడు చూడటానికి చాలా బాగుంటుంది. మీరు వాల్యూమ్తో అంటే మ్యూజిక్తో వింటే ఇంకా బాగుంటుంది, కానీ ప్లే చేయకూడదు, కాపీరైట్ ప్రాబ్లం వల్ల. తయారు చేయడం అయిపోయింది. పైన క్వాలిటీలో మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవడం, సేవ్ పైన క్లిక్ చేయడం. ఇది మీ ఫోన్లోకి సేవ్ అయిపోవడం స్టార్ట్ అయింది. సేవ్ అయ్యాక నేను క్రియేట్ చేసిన డెమోని ఇప్పుడు మీరు చూశారు కదా, అది ప్లే చేసి కూడా చూపిస్తాను. చూడండి ఇప్పుడు. ఓకే, అయిపోయింది. ఓకే, పైన డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను. ఈ టర్బో VPN డిస్కనెక్ట్ చేస్తాను, ఎందుకంటే పని అయిపోయింది కదా, ఇక VPNతో పని లేదు మనకి. డిస్కనెక్ట్ చేశాను, డిస్కనెక్ట్. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తాను. ఇక మినిమైజ్ చేశాను. ఆ ఫోన్లో గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను, ప్లే చేశాను. చూడండి ఈ విధంగా. చూడటానికి చాలా బాగుంది కదా. తయారు చేయడం అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.